కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అంటే బాణసంచా తయారీ కేంద్రంలో అతి భారీ పేలుడు సంభవించింది. ఎంత భారీ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయట, భారీగా దెబ్బతిన్నాయట. ఆ బాణసంచా తయారీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారట, చాలా పెద్ద ఎత్తున స్టోరేజ్ కూడా ఉందట. సో ఊహించనన్ని మరణాలు సంభవించాయి అని మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అధికారులు ప్రకటించిన దాని ప్రకారమే 6 మృతదేహాలేమో బయటకు తీశారు. బాణసంచా తయారీ కేంద్రంలో 20 మంది ఉన్నారు అప్పుడని కొన్ని మీడియాలు రాస్తున్నాయి, 30 మంది వరకు ఉన్నారని కొంత. బట్ మరణాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. కనీసం అక్కడ మంటలను అదుపు చేసే పరిస్థితి కూడా లేదట. ఏదో ఒక చిన్న చిన్నగా అదుపు చేసుకుంటూ ఇంకెవరన్నా అంటే గాయాలతో కనిపిస్తే వాళ్ళని ఆ సామర్లకోట, పెద్దాపురం ఆసుపత్రులకు తీసుకెళ్తూ ఉన్నారట. మరణాల సంఖ్య భారీగా పెరగవచ్చు అంటూ ఉన్నారు. అత్యంత దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని హోటాహోటిని అక్కడికి వెళ్ళమని చెప్పారు. సహాయ కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. సో ఊహించనంత నష్టం ఉంది అని. పోయినసారి కూడా నాట్ రాంగ్ దీపావళి ముందు అనుకుంటాను, రాయవరం దగ్గరేమో అక్కడ ఆ జిల్లాలోనే అప్పుడు ఈ విధంగానే బాణసంచా పేలాడు, అప్పుడు 10 మంది చనిపోయారు. ఈసారి దానికి రెట్టింపు కంటే ఎక్కువ నష్టం ఉంటుంది అని చెప్పి అయితే ఆ పరిస్థితులు భారీగా మండిపోతుంది. చాలా దారుణమైన వాతావరణం కనిపిస్తుంది ఆ విజువల్ చూస్తూ ఉంటే. చాలామంది ఉన్నారట, మామూలుగా అందులో పనిచేసే వాళ్ళే 30 మంది ఉంటారట. అందుకే మరణాల సంఖ్య భారీగా ఉండొచ్చు అని అయితే చెబుతూ ఉన్నారు. దారుణం, చాలా దారుణం. ఇంతమంది మంటల్లో చిక్కుకొని కాలిపోవడం.